మంత్రి వివేక్ పై పరోక్షంగా మంత్రి శ్రీధర్బాబు సెటైర్లు వేశారు. పార్టీని నమ్ముకొని తాను ఉన్నానని, నీచ రాజకీయాలు చేసే ఆలోచన తనకు లేదని అన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్న మంత్రి శ్రీధర్బాబుతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. ఓకే, ఓట్ చోరీ అంశం తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి మంత్రి శ్రీధర్బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఓట్ చోరీతోనే ప్రభుత్వం గెలవాలని ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. ఏం చెప్తారు దీనికి? ఈరోజు ఏదైనా ప్రజెంటేషన్ చేసుకోనండి. ఈరోజు ఓట్ చోరీకి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు యావత్ ప్రజానికానికి తెలియజేసే ఒక కార్యాచరణ తీసుకున్నారు. అదే ఆశయంతో ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షులు కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు. నడిచే క్రమం చేస్తాం. మా ప్రభుత్వంలో ఉన్న మేము, మా సహచరులు అందరూ కూడా అదేవిధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు. ఈరోజు జూబ్లీ హిల్స్లో ఎన్నికల్లో ఓడిపోతామనే ఒక భయంతో ఈ విధమైన నెపం మా పైన నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఎన్నికల కంటే ముందు, పార్లమెంటు అసెంబ్లీ కంటే ఎన్నికల కంటే ముందు ఉన్న ఓటర్ జాబితా ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది? మా ప్రభుత్వం ఇది లేదు అప్పుడు. సో స్పష్టంగా వారంతటా వారు చెప్తా ఉన్నారు. సార్, రామరాజ్యం కావాలా, రావణ రాజ్యం కావాలా, జూబ్లీ హిల్స్ ప్రజలు తెలుసుకోవాలని కేటీఆర్ చెప్తా ఉన్నారు. డెఫినెట్లీ ప్రజలందరికీ సంబంధించి కూడా ఈనాడు ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రామరాజ్యం కావాలని కోరుకుంటారు. సార్, మంత్రుల మధ్యలో వివాదాన్ని ఎట్లా చూస్తారు? ఉమ్మడి కరీంనగర్కి సంబంధించినటువంటి మంత్రులు 2 గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, దీనికి శ్రీధర్ బాబును కూడా కొంతమంది ఇండైరెక్ట్గా కార్నర్ చేయడం, ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిన్సియర్గా పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. నాకు నీచ రాజకీయం చేసే శక్తి లేదు, యుక్తి లేదు. పార్టీని నమ్ముకొని ఉన్నాం. పార్టీని నమ్ముకోకుండా నేను అటు ఇటు కాదు. ఈరోజు పార్టీని బలోపేతం చేసే క్రమంలో పోతాం. అందరూ సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాం. మంత్రుల మధ్యలో అయితే విభేదాలు లేవంటారా? విభేదాలు లేవు. ఆ విభేదాలు లేకుండా ముగిసేట్లా పోతుంది? విభేదాలే లేవు. ఇది మొత్తానికి అయితే మంత్రుల మధ్యలో విభేదాలు లేవు. తను వేరే వాళ్ళ లెక్క నిజ రాజకీయాలు చేయను, ముఖ్యంగా వేరే పార్టీలు అంటే అన్ని పార్టీలు తిరిగి తాను రాలేదని మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.